భారతదేశాన్ని చూసి ఇప్పుడు ఆశ్చర్యపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇదివరకు ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఒక అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితి. అందుకనే అమెరికా, యూరప్ దేశాల వాళ్ళు ఇక్కడికి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ రేపులు జరుగుతాయి. ఇప్పుడు 145 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో ఎక్కడో ఏదో పనిచేస్తాయి. అది ఇక్కడ ఉన్నటువంటి మీడియా దేశం మొత్తం రేపులు జరిగిపోతున్నాయి, దేశం మొత్తం మటలు జరిగిపోతున్నాయి, దేశం మొత్తం రాజకీయం జరిగిపోతుంది అన్న కోణంలో ప్రొజెక్ట్ చేస్తుంటారు. అది ఇంటర్నేషనల్ మీడియా క్యారీ చేసేటప్పటికి అట్లా నడుస్తూ వచ్చింది. అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడెక్కడో బురద నేలలో వరద నీళ్ళు ఇట్లాంటివి చూపెడుతుంటారు. ఇప్పుడు అమెరికాలో, న్యూయార్క్లో రావట్లేదా, లేకపోతే ఇంకో చోట ఉండట్లేదు అక్కడ వరద నీళ్ళు బురద నీళ్ళు, బట్ అలాంటి ప్రచారం జరుగుతుంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మెట్రో సర్వీసెస్ సంబంధించి జర్మన్ వ్లాగరు ఇక్కడికి వచ్చి అసలు ఏంటి ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ అని ఢిల్లీ మెట్రో సిస్టమ్ చూసి యూరప్ క్షేమ అవ్వాలి అంటూ ఒక జర్మన్ వ్లాగర్ పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వెస్ట్రన్ యూరోప్ కంట్రీస్లో కూడా లేవు. ఇండియా మెట్రో చాలా బెటర్గా ఉంది. అక్కడ చక్కగా ఒక పక్కన రైళ్లు నడుస్తుంది, ఇంకో పక్కన చిన్న షాపింగ్ టైపులో ఉంది, లోపల ఇలాంటి అద్భుతమైనటువంటి కూర్చోవడానికి ఫెసిలిటీ ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తూ అక్కడ దాన్ని ఇక్కడ దాన్ని కంపేర్ చేయడంతో ఇప్పుడు ఇక్కడ ప్రజలకు తెలుస్తోంది.